దూదికోట వినడానికి ఈ పేరు వింతగా ఉంది, కానీ దీని వెనుక పెద్ద రహస్యమే ఉంది. అయితే శతాబ్దాల ఈ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. ఇది టర్కీలోని పముక్కలే ప్రాంతం. ఇక్కడ ఎటు చూసినా ఎత్తైన తెల్లటి రాళ్లు, వాటి మధ్య ఎగుడు దిగుడు సున్నపురాయి నిర్మాణాలు కనిపిస్తాయి. స్వచ్ఛమైన నీటితో ఆ ప్రాంతం అంతా నిండి ఉంటుంది. టర్కీ వచ్చే పర్యాటకులు ఈ అందాలను ఆస్వాదిస్తారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దీనికి దూదికోట అని పేరు పెట్టింది. అయితే పముక్కలే శిఖరాగ్రం మీద అతి ప్రాచీన నగరం హీరా ప్యాలెస్ శిథిలాలున్నాయి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం చివర్లో పెర్గామాన్కు చెందిన అటాలిడ్ రాజులు ఈ సిటీని నిర్మించారు. తర్వాత ఇది రోమన్ల ఆధీనంలోకి వెళ్ళింది. వారు దీనిని స్పా టౌన్ గా పిలిచేవారు. 3వ శతాబ్దం నాటికి ఇక్కడ ప్రవహించే నీరు జబ్బులను నయం చేస్తుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. దాంతో రాజ్యం నలుమూలల నుంచి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చేవారు. ఈ నగర నిర్మాణానికి ప్రధాన కారణం ఇక్కడున్న వేడి నీరే అంటారు సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సారా యోమాన్స్. కాగా ఈ నగరాన్ని నరకానికి ద్వారం అని కూడా పిలిచేవారు. ఈ ప్రాంతంలోని పాతాళలోక దేవుడు ఫ్లూటో ఆదేశాల మేరకు 3 తలల వేట కుక్క సెర్బరస్ విష వాయువులను వదిలి అమాయకుల ప్రాణాలను బలి తీసుకునేదని నమ్మేవారు. దీంతో ఈ ప్రాంతంలో ది ఫ్లూటోనియన్ అనే ఆలయాన్ని నిర్మించారు. రాజ్యం నలుమూలల నుంచి దీన్ని సందర్శించడానికి వచ్చే యాత్రికులు ఇక్కడి పూజారులను కలిసి ఫ్లూటోకి తమ ప్రాణాలను ఆత్మార్పణ చేసేవారు. ఈ ఆలయ పూజారులు గొర్రె, ఎద్దు లేదా ఇతర జీవాలను తమతో పాటు ఆలయంలోకి తీసుకువెళ్తారు. కానీ అందులోకి అడుగుపెట్టిన జీవులు ఆ దేవుడే ఆజ్ఞాపించినట్లు వెంటనే ప్రాణాలను వదిలేస్తాయి. ఆలయ పూజారి మాత్రం ప్రాణాలతో తిరిగి బయటకు వస్తాడు. ఇదెలా సాధ్యమో తెలుసుకునేందుకు జర్మన్ బయాలజిస్ట్ హార్డీ ఫ్యాన్స్ 2013లో హీరా ప్యాలెస్ వచ్చాడు. ఆయన ఇక్కడికి వచ్చిన కొత్తలో పెద్ద సంఖ్యలో జంతువుల కళేబరాలు హీరా ప్యాలెస్ నగర ప్రవేశం వద్ద కనిపించాయి. వాటిలో ఎలుకలు, పిచ్చుకలు, నల్ల పక్షులు, ఈగలు, తేనెటీగలు, ఇతర కీటకాలున్నాయి. దాంతో ఆ కథలన్నీ నిజమేనని ఆయనకు అర్థమైంది. ఇక్కడున్న గాలిని పరిశీలించేందుకు ద్వారం వద్ద చిన్న గ్యాస్ అనలైజర్ ఉంచి చెక్ చేశారు ఆయన. కార్బన్ డైఆక్సైడ్ ఆనవాళ్లు విషపూరితమైన స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. మామూలుగా గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 0.04% ఉంటుంది. కానీ ప్లూటోనియన్ గుడి చుట్టూ ఉన్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 80% ఉంటుంది. 10% కార్బన్ డైఆక్సైడ్ ఉన్న గాలిలో కొద్ది నిమిషాలున్న ప్రాణాలు పోతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న గాలి నిజంగా ప్రాణాలు తీసేస్తుందని ఆయన పేర్కొన్నారు. గుడిలోకి వెళ్లిన జంతువులు చనిపోవడానికి అసలు కారణం ఇదే. అయితే ఇంతటితో హార్డీ సంతృప్తి చెందలేదు. నిజంగా ఆ ప్రాంతం ప్రాణాంతకం అయితే ప్లూటోనియన్ లోని పూజారులు ఎలా బతికారనే ప్రశ్న ఆయనలో ఉత్పన్నమైంది. దీని గురించి తెలుసుకునేందుకు 2014లో మళ్ళీ హీరా ప్యాలెస్ వెళ్లారు. ఈసారి ఒక రోజులో వివిధ సమయాల్లో ఆలయంలో ఉండే వాయువుల స్థాయిని గుర్తించారు. పగటిపూట సూర్యుడి వేడి వలన ఇక్కడి నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ వేగంగా విచ్ఛిన్నం చెందుతోంది. గాలి కంటే ఎక్కువ బరువు ఉండే కార్బన్ డైఆక్సైడ్ రాత్రులు చల్లగా ఉండటం చేత ఆలయ పరిసర ప్రాంతాల్లోనే గుడి కట్టుకుంటోంది. ఫలితంగా ఇక్కడి నేలపై విషపూరితమైన కార్బన్ డైఆక్సైడ్ పేరుకొని ఉంటుందని కనుగొన్నారు. జంతువుల ఎత్తు తక్కువగా ఉండటంతో గుడిలోకి వెళ్లిన మరుక్షణమే మరణించాయని, ఎత్తు ఎక్కువగా ఉన్న పూజారులు తక్కువ కార్బన్ డైఆక్సైడ్ పీల్చి ప్రాణాలతో బయటపడేవారని హార్డీ వెల్లడించారు. ప్రస్తుతం హీరా ప్యాలెస్ ను సందర్శకులు వీక్షించేందుకు విషవాయువుల జాడలేని ప్రాంతంలో చిన్నపాటి రహదారిని నిర్మించారు.